నాకు అదే ఆల్మోస్ట్ ఒక 25 రివ్యూస్ పైనే నేను అన్నీ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టి షేర్ చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా. అంటే కథ అనేది మొదలయ్యేది వీరారెడ్డి నుంచే మొదలవుతుంది. అంటే మొదటి పేరు నాదే ఉంది ప్రతి రివ్యూలో కూడా. వీరారెడ్డికి సో అండ్ సో, వీరారెడ్డికి సో అండ్ సో, వీరారెడ్డి ఇలా చేశాడు, వీరారెడ్డి అలా చేశాడు. ఇదంతా వీరారెడ్డి వీరారెడ్డి ప్రతి పేజ్లో ప్రతి పారాగ్రాఫ్లో మొదటి పేరు ఉంటుంది అనమాట. అందులో బ్రాకెట్లో రఘు కుంచే. సో ఇది ఇది మామూలు మైలేజ్ కాదు నాకు తెలిసింది. వీరారెడ్డి అయిపోయింది. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయంలో చాలా బాగా రాశారు. చాలా అటు తెలుగు మీడియానే కాకుండా ఇంగ్లీష్ మీడియాలో కూడా చాలా బాగా రాశారు. ఆ ఇంటెన్స్ బాగా వర్కౌట్ అయింది పాత్రలో. హావభావాలు, అటు ఎమోషన్, ఇటు సెంటిమెంట్, క్లైమాక్స్ సెంటిమెంట్ అన్ని పర్ఫెక్ట్గా ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ లాగా చేయగలిగారు. థ్యాంక్ యూ సార్, మీరే సార్. ప్రతి ఒక్కరు చెప్పారు క్యారెక్టర్ డిజైన్ బై రామకృష్ణారెడ్డి గారు మొత్తం A to Z. సో బాగా అది వర్కౌట్ అయింది. వేళ చాలామంది ఇండస్ట్రీ నుంచే కాదు, నాకు అబ్రాడ్లో చాలా మంచి ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు యాక్చువల్గా ఫస్ట్ డే ఈ రివ్యూలు ఇవన్నీ పెట్టుకుని వాళ్ళకి టెన్షన్ వచ్చేసింది, ఎవరో ఇక్కడ ఇవ్వలేదురా రిలీజ్, ఇక్కడ ఇవ్వలేదురా రిలీజ్ అని చెప్పి. రాత్రి యాక్చువల్లీ అంటే ఈవేళ పొద్దున అంటే అది అట్లాంటిక్ సిటీలో నుంచి మా ఫ్రెండ్ ఫణి ఫోన్ చేశాడు. అప్పుడు టైం యాక్చువల్గా నాకు తెలిసి అక్కడ 4-5 ఉంటుంది తెల్లవారుజాన. బావా అని ఫోన్ చేశాడు. ఏంటి ఇంత ఇంకా పడుకోలేదంటే ఇప్పుడే నీ సినిమా కంప్లీట్ అయింది బావా అన్నాడు. ఎక్కడ చూసామంటే వచ్చేసింది బావా ఆల్రెడీ, చూసి ఆపుకోలేక ఫోన్ చేస్తున్నాను నీకు అని చెప్పి ఫోన్ చేసి మొత్తం అనాలిసిస్ ఇస్తుంటే భలే హ్యాపీగా అనిపించింది. తనకి ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి చెప్పారు. అలాగే ఇంకో 10 మంది ఫ్రెండ్స్ నాకు మెసేజెస్ పెట్టారు ఆల్రెడీ చూసేసి. అదే సార్ అన్నట్టు అక్కడ రిలీజ్ అవ్వలేదని ఒక బాధ, ఇలా రిలీజ్ అయిందా అనేది ఒక ఇది వచ్చిన అప్రిషియేషన్ ఏమో ఆనందం. ఇవన్నీ ఏమంటారు, ఇవన్నీ సమ్మేళనం అయిపోయిందండి మొత్తం. ఫ్రూట్ సలాడ్ అయిపోయింది మొత్తం, బాధ, సంతోషం ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎప్పుడైనా ఒక సినిమా తీసిన నిర్మాతకి డబ్బులు వచ్చినదే నిజమైన ఆనందం. ఈ సినిమాలో నా పాత్ర బాగా వచ్చిందో, లేకపోతే ఇంకా టెక్నికల్గా బాగుందో, లేకపోతే ఇంకేదేదో బాగుందో అని ఎప్పుడు చూడండి. సినిమా అనేది హిట్ అయితే అందరికీ బాగుంటుంది ఎప్పుడు కూడా. సో అదే నేను టెక్నీషియన్ అందరూ విజయం సాధించాం, ఒక్కరికి పేరు వచ్చింది. ఎక్కడా కానీ ఏ ఒక్కరు కూడా సార్ ఎవరు నెగిటివ్ చెప్పట్లేదండి. సార్ ఇందాక ప్రొడ్యూసర్ గారికి డబ్బులు రావాలంటుంటే మంచి పేరు వచ్చింది, కీర్తి ప్రతిష్టలు ఇంకా తిరుగులేదన్నమాట.